శ్రీమాత్రే నమః! ఈ వీడియో చూస్తున్న వారందరికి ముందుగా నమస్కారాలు. శ్రీ జడహాస్య ఉపాసన మార్గ ఛానల్ స్వాగతం. నాకు ఒక వారం రోజుల క్రితమే ఈ యొక్క సంఘటన జరిగిందనమాట. వారంలోపే జరిగింది ఈ సంఘటన అయితే. మామూలుగా నన్ను ఈ సాధన గురించి చెప్తుంటారు కాబట్టి, నేను గూడా సాధన పరంగా ఎవరికైనా సమస్యలు, డౌట్లుంటే వాళ్ళు క్లియర్ చేస్తాను. క్లారిటీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాననమాట. అయితే రీసెంట్‌గా ఒకటేమైందంటే కొంతమంది సాధకులు వాళ్ళ మధ్యలో ఉండడమా, స్టార్టింగ్‌లో ఉండడమా, ఎండింగ్‌లో ఉండడం వల్ల సాధన చేయడం వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళు చెప్తున్నారు ఎలా బయటపడాలనేసి అడుగుతుంటారు. నాకు రీసెంట్‌గా ఇది ఒక సన్నివేశం అనేది బాగా నాకొక అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే. అయితే మీరు శ్రీ విద్య ఉపాసనలో ఎంతవరకు చేశారు? మీకు మొత్తం వచ్చా? అని నన్ను అడిగారనమాట. సరే శ్రీ విద్య ఉపాసన నాకు ఎంతవరకు వచ్చో నాకు తెలుసు. ఉపాసన దేవత తెలుసు. నాకు తెలీదని చెప్పానిక్కడ. ఎందుకంటే మహాసముద్రంలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు ఈదామనేది ఎవరికీ తెలీదు కదా! నాకింతవరకు వచ్చు అనడానికి ఇక్కడ గ్యారంటీ లేదిక్కడ. సరే అర్హత ఉందా? లేదా? అనేసి ఆ ఉపాసన దేవత తెలుస్తది. నాకు ఇచ్చిన గురువు గారికి తెలుస్తది. నేను ఎంతవరకు సాధన పొందానో, సిద్ధి పొందానో లేదో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఎందుకొచ్చిందంటే అని అడిగారనమాట. సరే నాకు అంతవరకు వచ్చు, అంతవరకు వచ్చేసి చెప్పేసినా నేనక్కడ. ఆ సాధకుడు ఏమన్నారంటే, "నీకు 35% వచ్చు. అంతకంటే ఎక్కువ మీకు రాదు" అన్నాడు. సంతోషం అనుకున్నా అక్కడికే. ఎందుకంటే శ్రీ విద్యా ఉపాసనలో కొన్ని కోట్ల మంది సాధన చేస్తారు. కొన్ని లక్షల మంది సాధన చేస్తారు. ఆ పేరుతో చెప్పి ఎంతోమంది బతుకుతారు. ఓకేనా? ఇప్పుడు రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరితో పోల్చినా గాని నాకు ఒకవేళ రాని వాళ్ళు సరే ఈ శ్రీ విద్య ఉపాసన పేరు చెప్పుకొని, సాధన చేసే వాళ్ళ పేరు చెప్పుకొని, నేను కూడా చేస్తా అని చెప్పుకోవడం వేరే ఉంటుంది గదా! ఎందుకంటే మన యొక్క శక్తి అనేది మనకు తెలియదు. మన యొక్క వెన్నుపూస అనేదైతే ఉంటుందో అది మనకు కనపడదు. ఎందుకంటే అది కనపడనంత సేపు మన శక్తి సామర్థ్యాలు ఏమిటని మనకు కూడా తెలియవు గదా! ఎప్పుడైనా మనం యుద్ధంలో దిగితేనే మనకు అన్నీ కూడా కనపడతాయి. మన శక్తి సామర్థ్యాలు, మన యొక్క శక్తి సామర్థ్యాలు, మన విద్య, మనకు ఉపాసన బలం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. అవతల వాళ్ళతో మనం డిస్కస్ చేసినప్పుడు మాత్రం వాటి గురించి అర్థమవుతాయన్నమాట. నీకు 30% ఉందని చెప్పాను. సంతోషం నాయన అన్నాను. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి మనకు ఏదైనా స్కూల్‌లో ఉందనుకోండి ఒకవేళ 100 మార్కుల పేపర్ ఉంటుందక్కడ. 100 మార్కుల పేపర్‌లో 35 మార్కులొస్తే పాసు. లేకపోతే ఫెయిల్యూర్ అనమాట. ఓకేనా? శ్రీ విద్యా ఉపాసనలో 1% రాని వాళ్ళు కూడా పేరు చెప్పుకొని తిరుగుతున్నారు చాలామంది గూడా. అయితే నేను చెప్పాను అతనితోటి, "సరే వచ్చిన ఇక్కడ సంతోషం నాయనా" అనేసి చెప్పాననమాట. ఎందుకంటే ఈ శ్రీ విద్య ఉపాసన అనేది ఎందుకు చేస్తామో, ఎలా చేస్తామో, ఎలా చేపిస్తారనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇప్పుడేదైతే మనం సాధన చేస్తున్నామో, ఈ యొక్క సాధన అనేది 99% మరుగున పడిపోయినది. ఎవ్వరికీ కూడా క్లారిటీ లేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని కేసులలో కొంతమంది వ్యవహారాల్లో నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. సాధన చేయడం వల్ల వచ్చిన దోషాలు పరిహారం ఎవరైనా చేయగలుగుతారా అనిపించింది ఒక టైంలో నాకు. ఆ యొక్క సాధన పరంగా వచ్చిన ఏదైతే దోషాలని ఎవ్వరు కూడా నివారణ చేయడం లేదు. అంటే వాళ్ళకు ఆ స్థాయిలో లేదు. ఎవరి దగ్గర విద్య లేదు. ఉన్నవాళ్ళు ఎవరో మనకు తెలీదు. వాళ్ళు మనకు అప్రోచ్ కాలేదు. నువ్వు సాధన చేయడం వల్ల వచ్చే సమస్యకు నువ్వు పరిష్కారం చేయగలుగుతావా అనేసి ఎవరైతే మీరు అడుగుతారు కదా! ఎవరు చేయరు. మీకు మంత్రోపదేశం ఇచ్చినటువంటి ఏది గురువున్నారో, ఆ గురువు వస్తే అదృష్టవంతులు మీరు. ఎందుకంటే ఈ ఈ ఈ యొక్క విద్య అనేది చాలా భయంకరమైనది. నీకు నువ్వుగా ఇక్కడ నువ్వు కూర్చొని చేస్తావు ఇక్కడ. ఇక్కడ ఎవ్వరు నీకుండరు. గురువు మంత్రోపదేశం ఇస్తారు. నువ్వు సాధన చేస్తావు. అంతవరకే ఉంటుంది. మిగతా ఏమి కూడా మీకు ఏమి కూడా తెలీదు. మీ యొక్క అనుభవంలో ఏదైతే వస్తాయో, ఏదైతే సిద్ధి పొందుతారో అవి మీకు వర్తిస్తాయి. ఓకేనా? అలా ఉంటుంది విద్య అంతా కూడా. ఏదో నాకొచ్చింది నేను చేస్తున్నాను, నేను చెప్తాను అంటే రియాలిటీలో అది వేరే ఉంటుంది. ఇప్పుడు నేను చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి నా 35 మార్కులేసాడు నాకు. సంతోషం అనుకున్నాను. ఎందుకంటే 34, 35 కన్నా తక్కువ వచ్చాయనుకో ఫెయిల్యూర్ అనమాట అక్కడ సాధన పరంగా. 35 వచ్చాయనుకో బార్డర్‌లో పాస్ అయ్యాం. మనకు చాలు. బార్డర్‌లో పాస్ అవ్వాయంటే మన క్లాస్‌లో ఉన్నట్టే లెక్క కదా! మన హైట్ తక్కువ ఉన్నామనుకో ముందర కూర్చుంటాం. హైట్ ఎక్కువ ఉందనుకో బ్యాక్ బెంచ్‌లో కూర్చుంటాం. ఓకేనా? అంత మాత్రానికి మనల్నయితే ఎలగొట్టరుగా ఆ యొక్క శ్రీ విద్య ఉపాసన నుంచి కూడా, ఆ సెక్షన్ నుంచి కూడా. ఎందుకంటే ఎవ్వరిలో ఏ విద్య ఉందో, ఎంతవరకు వచ్చో మనం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం కొన్ని కీవర్డ్స్ వాళ్ళకి వదిలేయాల్సి ఉంటుంది. మన యొక్క కీవర్డ్స్ అనేవి నాకు సంబంధించిన రహస్యాలని వాళ్ళకి చెప్తాము. అందులో 99% కరెక్ట్ ఉండొచ్చు, తప్పులుండొచ్చు, ఒప్పులుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు పసిగట్టాలి వాటిని.
వాళ్ళు పసిగట్టనంత వరకు అవి గూడా వృధాయే. ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు చెప్పుంటారు గదా! వాళ్ళు ఎంతవరకొచ్చు అనేసి. అలా ఉంటుందన్నమాట విద్య అంతే. ఇప్పుడు గాడ్ గిఫ్ట్ అని ఒకటుంటుందక్కడ. వాడు మంత్రంతో సాధన చేస్తాడు, తంత్రంతో సాధన చేస్తాడు. ఆ సాధకుడు ఎలా సాధన చేస్తాడో ఎవరికీ తెలీదక్కడ. అది కాళీయా, లక్ష్మీ, సరస్వతియా? లేకపోతే దశమా విద్యలోని ఉపాసన దేవతలా? ఎవరికీ తెలీదక్కడ. ఎందుకంటే ఈ విధంగా ఇది చేసుకోవాలని ఒక గురువు చెప్తే తెలుసుకుంటాడే గానీ, స్వతహాగా మంత్రం ఉపాసన తీసుకొని ఏదో బుక్‌లో చూసి చదివినంత మాత్రాన అది విద్య అబ్బుతుంది అనుకోవడం గూడా ఒక భ్రమ. విద్య అబ్బింది. ఒక గేట్ ఓపెన్ అయింది మనకు శ్రీ విద్య ఉపాసనలో. ఆ గేట్‌లో మనం ఎటు పోవాలి? మార్గనిర్దేశం ఎవరు చేయాలి? గురువు చేయాలి. ఆ గురువుకి మార్గనిర్దేశం చేయనప్పుడు మనం ఏ విధంగా ముందుకెళ్తాం? అది ఎళ్ళలేం. ఎందుకంటే అక్కడితో ఆగిపోతాం అక్కడ. నన్ను అడిగారనుకో "నువ్వు 30% పాస్ అయ్యావు" అన్నారు. సంతోషమే అయినా పాస్ అయినా నాకంత ఆ మాత్రం జ్ఞానం ఉన్నది. చాలా అంత దూరం ముందుకెళ్తున్నాను అనుకున్నా నేను. ఎందుకంటే విద్యాపరంగా ఒకళ్ళు మనల్ని విమర్శించారనేసే నువ్వు బాధపడకూడదు ఎప్పుడు గూడా. ఓకేనా? విద్య నేర్చుకోగలగాలి. ఒక వ్యక్తి ఎందుకంటే ఒక క్లాస్ రూమ్‌లో 35 మార్కులొస్తే పాస్ అవుతాం. లేకపోతే ఫెయిల్యూర్ అవుతాం. మనం సాధన చేసే టైంలో మనం ఆ సాధనకు ఆ టైంకి మనం అనుకూలించడానికి ఫెయిల్యూర్ అయినంత మాత్రం ఆ క్లాస్ నుండి నన్ను బయటకు ఎలగొడతారు గదా! వాళ్ళతో పోల్చుకుంటే మన సంతోషం ఉండాలక్కడ. ఎందుకని కోట్ల మంది గూడా 0.01% కూడా సిద్ధి పొందని వాళ్ళు చాలా మంది పేరు చెప్పుకొని తిరుగుతున్నారు. నేను ఎంతో మంది చూసాను గాబట్టి చెప్తున్నాను ఆ మాట నేను మీతోటి. ఎందుకంటే విద్య అనేది చాలా శక్తివంతమైనది. ఒక గురువు దగ్గర ఉండి ఒక్కొక్క అంశం మీరు నేర్చుకునే విధానం బట్టి వాళ్ళు నేర్పుతారు. నువ్వు అల్పుడవైతే వాళ్ళు నిన్ను తీసేస్తారు ఆ విద్య నీకానించి. వాళ్ళు చెప్పరు నీకు. మొదటగానే వాళ్ళు నీకేదో చెప్పి ఏదో మాయమాటలు చెప్పి ఆ! సరే చూద్దాంలే అంటారు గానీ ముందుకెళ్ళదు అక్కడి నుంచి. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఏదైతే శబ్దంతోటి ఆ మాటల చేత వాళ్ళు ముందుగా గ్రహిస్తారు. లేకపోతే వాళ్ళు పొద్దుగాల చూసుకుంటారు గదా! వాళ్ళైనా వీడు పలానాడు ఈ విధంగా అన్నాడు అనేసి ఇతని దగ్గర ఏదో ఉన్నది, లేదు మనల్ని పరీక్షిస్తున్నది తెలిసిపోతాయి అక్కడ. ఎందుకంటే నిజాలనేవి ఆ విధంగా ఒక్కోసారి బయటకొస్తూ ఉంటాయన్నమాట. అనుకోకుండానే వస్తుంటాయి. ఎవ్వరైనా సరే శ్రీ విద్యలో ఒక గురువు ద్వారా పోయి వాళ్ళ యొక్క సిద్ధాంతాలను నమ్మి ముందుకెళ్ళండి. నీకేమైనా అయిందనుకో విద్య వల్ల, వాళ్ళు రక్షించారనుకోండి ఒకవేళ, వాళ్ళు మీకు పరిపూర్ణమైన గురువులుగా భావిస్తాం మేము. నాకేమైనా అయింది నా గురువు ఏదో చేసినా నేను సాధన బెడిసి కొట్టింది. దాని నుంచి రక్షించేవాళ్ళు ఎవరు? గురువే. ఆ విద్య ఆయనకి రానప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తాడు? నీ గురువు నిన్ను రక్షించకపోతే ఎవరిని రక్షిస్తారు? ఎవరిని కాపాడుతారు? విద్య వల్ల వచ్చిన నష్టాన్ని? అందుకని చెప్తున్నాను. శ్రీ విద్య ఉపాసన కొన్ని లక్షల మంది జపాలు చేస్తుంటారు. అర్ధరాత్రులు కూర్చొని ఏదేదో చేస్తుంటారు. ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. నేను కూడా చేశాననుకోండి ఒకప్పుడు. నేను దాన్ని మానేశాను. ఆ తర్వాత ఆ సిద్ధాంతం కరెక్ట్ కాదు అనేసి. మన గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి ఆ ఆశ్రమ ధర్మాలు నెరవేరుస్తూ ముందుకెళ్తుంటాం మనం అన్నీ కూడా. సంసారాన్ని వదిలేసి బద్ధకావసరం లేదు మనం ఎక్కడ గూడా. అందుకోసమని. శ్రీనిత్య ఉపాసన కరెక్ట్ చేసుకోండి. ఎంతవరకు అర్హత ఉందో అంతవరకు ముందుకెళ్ళండి గానీ, కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలి, కొత్త కొత్తగా చేసుకోవాలనుకోండి. నీకు రాదు. చెప్పిన వాళ్ళకి రాదు. ఎవరు బాధ్యత? క్వాలిఫికేషన్ వచ్చినా చాలక్కడ శ్రీ విద్య ఉపాసనలో మీరు పెద్దగా నేర్చుకోనవసరం ఏముండదక్కడ. క్వాలిఫికేషన్ వచ్చినా ఆ క్లాస్‌లోనే ఉంటారు. అవి నీకు నేర్పిస్తాయి. నువ్వు ఒకవేళ శక్తి సామర్థ్యాలు ఇంకా గొప్పవాడిని గావాలన్నప్పుడు ఏదైతే ఉన్నదో, అవి ముందుకెళ్ళిపోతుంటుందనమాట. ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ముందుకెళ్తుంటారు. ఫస్ట్ క్లాస్‌లో ఉన్న ఫస్ట్ ర్యాంక్ అనేది 10థ్ క్లాస్‌లో ఉన్న వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు రాదు. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తి సాధకుడు కాకుండా పోడు గదా! విద్యార్థి కాకుండా పోడు గదా! స్టూడెంట్ కాకుండా పోడు గదా! అది గుర్తుపెట్టుకోండి. నువ్వు యొక్క వ్యక్తిని ఎప్పుడైతే విమర్శిస్తావో శ్రీ విజయ ఉపాసనకు అర్హుడు కావు. ఎందుకంటే మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. సముద్రం అనేది మొత్తం తాగాలి. తాగిన తర్వాత తెలుస్తది దాని రుచి. అంత మాత్రాన నీటి మన నాలుక మీద ఏసుకొని మాకు మొత్తం సముద్రం తెలుసనుకుంటే అది వృధాయే. ఎందుకంటే నీలకంఠుడు ఎలా అయితే తన యొక్క విషయాన్ని గొంతులో పెట్టుకుంటాడో, సాధకుడు కూడా తన యొక్క విషయాన్ని అవతల వ్యక్తిలో ఉన్న విషాన్ని గూడా గొంతులో పెట్టుకొని ఉండాలి. బయటికి కక్కుతే పాపం, లోపలికి పోతే మనం చస్తాం. అలా ఉంటది విద్య. దానికి 2 రకాలుగా ఉంటుంది పదును విద్యకు. అది గమనించాలి విద్యలో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. నా యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అనేది బయోలో గాని, డిస్క్రిప్షన్‌లో గాని ఉంటుంది. లేదా ఎవరైనా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి నా యొక్క గ్రూప్‌లో పంపిస్తాను మీకు. జై శ్రీరామ్.